రాజీనామా చేయనంటున్నది. ఎట్టి పరిస్థితుల్లో నేను రాజీనామా చేసేది లేదు. నేను గవర్నర్ ఆ లోక్ భవన్కి, ఇంతకుముందు రాజ్భవన్ ఇప్పుడు లోక్ భవన్ అయింది కదా, లోక్ భవన్కి వెళ్ళే ప్రసక్తే లేదని చెప్తున్నది. రాజీనామా చేయను, మేము ఓడిపోలే, 100 సీట్లు లూటీ చేసింది బీజేపీ, మేము పోరాడింది బీజేపీతో కాదు, ఎన్నికల కమిషన్తో పోరాడినాం. 32 లక్షల మంది ఓటర్లు తొలగించారు ఓటర్లను, ఓట్ల లెక్కింపులో అక్రమాలకు పాల్పడ్డారు. మళ్లీ పుంజుకుంటాం, పోరాడతాం, ఇండియా కూటమిని బలోపేతం చేస్తా. తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, అసెంబ్లీ రద్దుతో మమత పదవి పోయినట్లే, గవర్నర్ డిస్మిస్ చేయొచ్చు నిపుణులు. ఇప్పుడు ఆమె జనరల్గా ఎట్లుంటుందంటే, ముఖ్యమంత్రిగా ఇంతకాలం పనిచేసిన వాళ్ళు ఓడిపోయినప్పుడు గవర్నర్ దగ్గరికి వెళ్ళి రాజీనామా చేయాలి, లేదు ఈమెయిల్లోనైనా పంపించాలి. ఆయన స్టాలిన్ కూడా అదే పని చేసింది, తమిళనాడు ముఖ్యమంత్రి. సో అప్పుడు గవర్నర్ అంటాడు, కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసేంత వరకు మీరు కొనసాగండి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా అని చెప్తారు. సో ఇది ప్రొసీజర్ ఇది. సో ఈమె ఏమంటుందంటే, నేను వెళ్ళి రాజీనామా చేయను అంటుంది. రాజీనామా చేయకపోతే ఆగుతుందా? ఆగదు. గవర్నర్ ఏం చేస్తాడు, ప్రభుత్వాన్ని రద్దు చేస్తాడు. సింపుల్, అది తన 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 అధికారాలను ఉపయోగిస్తాడు. కాకపోతే ఆమె ఎందుకు చేస్తుంది? జరిగినటువంటి ఇష్యూని, అంటే ఆమె ఏదైతే జరిగింది అని అనుకుంటున్నదో, బీజేపీ 100 సీట్లు లూటీ చేసింది, సర్ పేరుతో ఎస్ఐఆర్ ఓటర్ల లిస్టు ప్రక్షాళన పేరుతో ఏదైతే బీజేపీ చేసిందని ఆమె భావిస్తున్నదో, దాన్ని హైలైట్ చేయడం కోసం, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం ఆమె నేను పోను అంటుంది. పోకపోయినా ఆమె పదవి పోతుంది, దాంట్లో ఏం డౌట్ లేదు. సో అయితే ఇప్పుడు ఆమె ఆరోపిస్తున్నది ఏంది? ఈ ఓటర్ లిస్టు ప్రక్షాళన పేరుతో పశ్చిమ బెంగాల్, వెస్ట్ బెంగాల్లో 90 లక్షల ఓట్లు తొలగించారు. ఆ 90 లక్షల ఓట్లలో 32 లక్షల మంది ఓటర్లు ఉన్నారు, మా ఓటర్లు. వాళ్ళు తృణమూల్ కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్న వాళ్ళు, వాళ్ళ ఓట్లు తొలగించారు. మేము సుప్రీంకోర్టు వరకు వెళ్ళినా కూడా మా ఓటర్ల అభ్యర్థనని పరిగణలోకి తీసుకోలేదు. మొత్తం కేంద్రం మేనేజ్ చేసింది, మోడీ మేనేజ్ చేసిండు, అమిత్ షా మేనేజ్ చేసిండు. సో దానివల్లే మా ఓటమి అని ఆమె చెప్తున్నది. మరి అది ఒక్కదాని వల్లనే ఓడిపోవడానికి అవకాశం ఉందా? సీట్ల గ్యాప్ చూస్తే 206 స్థానాలేమో బీజేపీకి వచ్చినాయి, 80-90 దగ్గర ఆమె ఆగిపోయింది. ఇప్పుడు ఆమెకి మేజర్గా జరిగింది ఎక్కడ అంటే, ఒక ముస్లిం ఓట్ బ్యాంక్ బెల్ట్ ఉన్నది. అక్కడ 54 నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ 54 నియోజకవర్గాల్లో ఆ కమ్యూనిటీ ఎవరికి చెప్తే వాళ్ళదే అక్కడ అధికారం. సో అట్లాంటి 54 నియోజకవర్గాల్లో 2021లో జరిగిన ఎలక్షన్స్లో మమతా బెనర్జీ 52 నియోజకవర్గాల్లో గెలిచింది. ఆమె బలం అక్కడే ఉంది, 52 నియోజకవర్గాల్లో గెలిచింది. ఇప్పుడు బీజేపీ చేసిన మాస్టర్ ప్లాన్లో భాగంగా అక్కడ చాలామంది ఓటర్లు తొలగించారట, నెంబర్స్ తగ్గినాయి. ఆ ఓట్ల చీలిక, ముస్లిం ఓట్ బ్యాంక్లో కూడా పెద్ద చీలిక వచ్చింది. సో దీంతో మమతా బెనర్జీ అక్కడ భారీ ఎత్తున ఘోర పరాజయం చవిచూసింది. ఆ సీట్లు ఆమె కాకుండా పోయినాయి. బీజేపీ అక్కడ పాగా వేసి అందులో కొన్ని సీట్లు బీజేపీ కైవసం చేసుకుంది. ఇప్పుడు ఈమె చెప్పాల్సింది ఏంటంటే, ఓన్లీ బీజేపీ ఆ సర్ అనే దాని వల్లనే ఓడిపోయిందంటే కాదు కదా, అదొక భాగం కావచ్చేమో. ఒకవేళ అయితే ఆమె చెప్పింది నిజమైతే అయి ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు పెద్ద ఎత్తున అక్కడ పోరాటం చేశారు. అది ఒకటే కాదు ఓడిపోవడానికి కారణం, చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈమె ఇండియా కూటమిని బలోపేతం చేస్తా అంటున్నది. ఇండియా కూటమిలో కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఉన్నాయి కదా. కమ్యూనిస్ట్ పార్టీలు అక్కడ పశ్చిమ బెంగాల్లో 34 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నారు కదా. జ్యోతి బసు నుంచి బుద్ధదేవ్ భట్టాచార్య దాకా వాళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిరు కదా. మరి ఆ పార్టీ ప్రధాన ప్రత్యర్థిగా తృణమూల్ కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి కొట్లాడిరు. బీజేపీ తర్వాత వచ్చింది, సిపిఎం వాళ్ళ యొక్క ప్లేస్ని బీజేపీ ఆక్యుపై చేసేసింది. ఇప్పుడు ఏకంగా అధికారంలోకి వచ్చింది. మరి అదే కమ్యూనిస్టులని ఆమె ఉంచింది అక్కడ, నానా బీభత్సం చేసే వాళ్ళ మీద అరాచకం చేసింది, జైళ్ళలో పెట్టింది, ఆగమాగం చేసింది. బీజేపీ ఆమె మీద అటాక్ చేస్తే ఆమె కమ్యూనిస్టుల మీద అటాక్ చేసింది. సో మరి ఇప్పుడు మీకు బీజేపీ మొదటి ప్రత్యర్థి అయినప్పుడు మరి మీరిద్దరు కలిసి పనిచేయాలి కదా అక్కడ. మరి ఎందుకు చేయలేకపోయినారు? కమ్యూనిస్టులు కూడా తెలంగాణకు వచ్చినా, ఆంధ్రాకు పోయినా, ఇంకో దగ్గరికి పోయినా మాకు ఫస్ట్ యాంటీ, మేము బీజేపీ ఐడియాలజీని వ్యతిరేకిస్తామని అంటారు. మరి అక్కడికి పోయినప్పుడు ఎందుకు మరి మమతా బెనర్జీ ఫస్ట్ టార్గెట్ అయింది? మీకు బీజేపీ ఎందుకు టార్గెట్ కాలే? ఎవరి లైన్ వాళ్ళదే. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఓటమి పాలైన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు మమతా బెనర్జీ నిరాకరిస్తున్నారు. ఈ ఎన్నికల్లో తాము ఓడిపోలేదని, రాజీనామా చేసే ప్రసక్తే లేదని అంటున్నారు. ఇది నిజమైన ప్రజా తీర్పు కాదని కుట్ర చేశారని ఆరోపిస్తున్నారు. మంగళవారం మమత మీడియాతో మాట్లాడుతూ తాను లోక్ భవన్కు వెళ్లబోనని, గవర్నర్కు రాజీనామా సమర్పించాల్సిన అవసరమే లేదని అన్నారు. ఎన్నికల్లో తాము పోరాడింది బీజేపీతో కాదని, ఎన్నికల కమిషన్తో పోరాడామని చెప్పారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో భారీగా అవకతవకలకు పాల్పడ్డారని, దాదాపు 100 సీట్లను లూటీ చేశారని ధ్వజమెత్తారు. ఎన్నికల కమిషన్ను బీజేపీ పూర్తి స్థాయిలో దుర్వినియోగపరిచిందని ఆరోపించారు. ప్రజాస్వామ్యం దారుణ హత్యకు గురైంది, చరిత్రలో ఇదొక చీకటి అధ్యాయమన్నారు.
ఓటరు జాబితాలోనూ అక్రమాలకు పాల్పడ్డారని మమత ఆరోపించారు. రాష్ట్రంలో 90 లక్షల ఓట్లు తొలగించారని, తాము కోర్టుకు వెళితే 32 లక్షల పేర్లు తిరిగి చేర్చారు అని తెలిపారు. పోలింగ్ సమయంలో ఓట్ల లెక్కింపు సందర్భంగా కూడా తమ పార్టీ కార్యకర్తలపైన తీవ్రంగా దాడులు జరిగినాయి. మొదటి రౌండ్ లెక్కింపు తర్వాత ఒక వర్గం మీడియా బీజేపీ గెలుస్తోందంటూ ప్రచారం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఆ పార్టీ కార్యకర్తలు కౌంటింగ్ కేంద్రాలకు ప్రవేశించి తమ కార్యకర్తలపై దాడులు చేశారు. తనపై కూడా దాడి చేశారని, బయటకు గెంటేశారని చెప్పారు. మీరు అంతకుముందు కమ్యూనిస్టులు మీ మీద యుద్ధం చేసినట్టు బీజేపీ మీ మీద యుద్ధం చేసింది, గంతే, ఏం లేదు ఆడ. ఎవరిక్కడ కరెక్ట్గా లేరు, ఎవరిక్కడ ప్రజల కోసం ఉన్నట్టుగా లేరు. అండ్ ఇంకొకటి, ఈమె గవర్నమెంట్ మీద ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చింది? విపరీతమైన కరప్షన్. ఆ కరప్షన్లో తృణమూల్ కాంగ్రెస్ మంత్రులే ఉన్నారన్న ఆరోపణలు ఇవన్నీ వచ్చినాయి. దాన్ని బీజేపీ అడ్వాంటేజ్గా మార్చుకున్నది. వాళ్ళు ఎంత పగడ్బందీ ఇవ్వాలి, ఎట్లుంటుంది కేంద్రం వాళ్ళది, మామూలుగా ఉండదు కదా. ఎంత చేయాల్సినో అంత మొత్తం వ్యవస్థనంతా అక్కడ ప్రయోగించేసారు వాళ్ళు. పశ్చిమ బెంగాల్ గెలిస్తే ఇక మనం మళ్ళీ ఇంకోసారి కేంద్రంలో అధికారంలోకి రావచ్చు అనే ఒక మైండ్ సెట్తో వాళ్ళు పనిచేసారు. కానీ ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో గెలిస్తే 2029లో బీజేపీనే వస్తుందా? అట్లా ఉండదు. ఇంకా చాలా ఎలక్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ 2027 జనవరిలో చూడండి. ఇప్పుడు ఎలక్షన్స్ విల్ బి హెల్డ్ ఇన్ 7 స్టేట్స్ ఇన్ నెక్స్ట్ ఇయర్. 7 రాష్ట్రాల్లో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో ఎలక్షన్స్ ఉన్నాయి 2027లో, పంజాబ్లో ఉన్నాయి, ఉత్తరాఖండ్లో ఉన్నాయి, గోవా ఉంది, మణిపూర్ ఉంది, హిమాచల్ ప్రదేశ్ ఉంది, గుజరాత్ కూడా ఉంది. 2027లో జరగాల్సిన ఎలక్షన్. ఇప్పుడు ఆనాటికి ఈ ఎలక్షన్ రిజల్ట్ ఏమైనా ఉంటుందా? ఎప్పుడో మర్చిపోతారు. దాని తర్వాత గోవా, ఇదేమో గోవా, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్ అండ్ ఉత్తరప్రదేశ్ ఏమో ఫిబ్రవరి మార్చిలో ఉంటాయి. హిమాచల్ ప్రదేశ్ ఏమో నవంబర్ 2027లో ఉంటుంది. ఫాలోడ్ బై గుజరాత్ ఇన్ డిసెంబర్ 2027. సో 2027 మొత్తం దాదాపు 7-8 రాష్ట్రాల ఎలక్షన్స్ ఉన్నాయి. 2028కి వచ్చేసరికి తెలంగాణ ఉంది, కర్ణాటక ఉంది. దాని తర్వాత పార్లమెంటు. ఒకవేళ జమిలీ అయితే చెప్పలేం. కానీ సో ఏమంటుందంటే, ఇలాంటి ఎలక్షన్స్ మేము ఎప్పుడూ చూడలేదు, రాజీనామా చేయకపోయినా ముగిసిపోయినట్లే. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చెయ్యను అని మమత అంటున్నా, అసెంబ్లీ రద్దుతో ఆమె పదవి ఆటోమేటిక్గా పోతుందని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. ఈ నెల 7వ తేదీతో బెంగాల్ అసెంబ్లీ గడువు ముగియబోతున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మమతకు రాజీనామా చేయడం తప్ప మరో మార్గం లేదు. కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశాక రాష్ట్రానికి 2 ముఖ్యమంత్రులు ఉండరు కదా అని లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్ పీడీటీ ఆచార్య అన్నారు. శాసనసభ ఉన్నంత వరకే ప్రభుత్వం ఉంటుంది, అది రద్దయ్యాక ప్రభుత్వం కూడా రద్దయినట్లే. కొత్త ముఖ్యమంత్రి ప్రమాణం చేశాక గవర్నరే మమతను డిస్మిస్ చేయవచ్చని న్యాయ కోవిదుడు రాకేష్ ద్వివేది అన్నారు. రాజీనామా చేయకపోతే గవర్నర్ తప్పకుండా డిస్మిస్ చేయాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు పేర్కొన్నారు. ఇది ఏముంటుందండి, పబ్లిక్ ఓట్లు వేసినారు, ఒక పార్టీ అధికారంలోకి వచ్చింది, అయిపోయింది. ఇక ఆమె రాజీనామా చేయకపోయినా ఆటోమేటిక్గా ఆమె రాజీనామా చేసిన కింద ఆయన డిస్మిస్ చేసేస్తాడు. ఎవరు? గవర్నర్. మమత ఓటమి పైన సంబరాలు చేసుకోకండి, ఎవరు? రాహుల్ గాంధీ అంటుండు. ఇండియా కూటమిలో భాగమైన టీఎంసీ ఓటమిని చూసి బెంగాల్లో కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకోవడంపై ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అసహనం వ్యక్తం చేశారు. ఎందుకు మరి కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకున్నారు? ఒకసారి ఆలోచించండి. లోకల్గా ఉన్న లీడర్లు ఎందుకు సంబరాలు చేసుకున్నారు? ఇండియా కూటమిలో ఆమె భాగస్వామ్య పార్టీనే కదా, కాకపోతే ఆమె కొంత అంటిముట్టనట్టు ఉండేది. ఇప్పుడేమో ఇండియా కూటమి అంటుంది, కానీ ఒకసారి వచ్చినట్టే వచ్చేది, మళ్ళీ అవతలికి పోయేది, మళ్ళీ వచ్చేది, మళ్ళీ పోయేది, ఇట్లా ఉంటుండేది. ఆమె ఇండిపెండెంట్గా పశ్చిమ బెంగాల్ పాలిటిక్స్ అంతవరకే పరిమితం అవుతూ ఉండేది. పెద్దగా ఇండియా కూటమిలో ఒక్కొక్క బలమైన నాయకురాలుగా ఆమె తన పనేం చేయలేదు అక్కడ. ఎందుకు వాళ్ళు అసహనం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ లీడర్లు? టీఎంసీ ఓడిపోతే వాళ్ళ మీద కూడా ఈ రకమైన పరిస్థితే కదా, భరించలేకపోయినారు అక్కడ. లిటరల్గా చెప్పాలంటే ఇప్పుడు హుజూరాబాద్లో ఈటల రాజేందర్కి ఎట్లాగైతే మాజీ మావోయిస్టులు, కమ్యూనిస్టులు అందరు సపోర్ట్ చేశారు ఆయన బీజేపీ నుంచి పోటీ చేస్తే, సో అట్లాంటి సిచ్యువేషనే పశ్చిమ బెంగాల్లో జరిగింది. ఎట్లాగైనా ఓడగొట్టాల్సిందే మమతా బెనర్జీని అనే కోణంలో జరిగిన ఎలక్షన్ ఇది. టీఎంసీ ఓడిపోయిందని సంబరపడుతున్న వారు ఒక్క విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. బెంగాల్, అస్సాంలో ప్రజా తీర్పును అపహరించడం ద్వారా దేశ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే దిశగా బీజేపీ మరో ముందడుగు వేసింది. ఇది కేవలం ఒక పార్టీకి సంబంధించిన గెలుపోటముల అంశం కాదు, ఇది దేశ అస్తిత్వానికి సంబంధించిన సమస్య అని పేర్కొన్నారు. చిల్లర రాజకీయాలు పక్కన పెట్టి దేశం కోసం బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బెంగాల్లో 100కు పైగా స్థానాలను బీజేపీ దొంగిలించిందన్న మమత ఆరోపణలతో ఏకీభవిస్తున్నామన్నారు. బీజేపీని అడ్డుకోవడం సెక్యులర్ పార్టీల వల్ల కాదు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలపై అసదుద్దీన్ ఓవైసీ అట. మరి ఎవరి వల్ల అయితే నీతోనవుతుందా? నువ్వు ఉంటే బీజేపీ, వాళ్ళు మాట్లాడుతున్నది వల్ల మీరిద్దరు బాగుపడుతున్నారు తప్ప ఎవరికి లాభం ఉన్నది ఇక్కడ? నువ్వు ఆయనను రెచ్చగొడుతున్నావు, ఆయన నిన్ను రెచ్చగొడుతున్నాడు, మీరు లాభపడుతున్నారు.
వాళ్ళ సీట్లు పెరుగుతున్నాయి, మీ సీట్లు పెరుగుతున్నాయి. మీరు కూడా దేశం అంతా విస్తరిస్తున్నారు కదా. ఈడ హైదరాబాద్లో పాత బస్తీలో స్టార్ట్ చేసిన మీరు దేశంలో అన్ని ప్రాంతాల్లో పాగా వేసుకుంటూ పోతున్నారు. వాళ్ళ ఒక ఐడియాలజీ ఉంటే మీరు ఒక ఐడియా అంతకంతే కదా. మీరు వాళ్ళని రెచ్చగొట్టుడు, వాళ్ళు మిమ్మల్ని రెచ్చగొట్టుడు, కథం జనాల్ని పోలరైజ్ చేసుడు, ఓట్లు దొబ్బేసుడు. ఇది తప్ప ఇంకేమైనా ఉందా ఈ దేశంలో? ఏ రాష్ట్రంలో అయినా సరే. దేశంలో బీజేపీని నిలువరించడం సెక్యులర్ పార్టీలకు సాధ్యమయ్యే పని కాదని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ, మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీలే దీనికి ఉదాహరణ. మంగళవారం పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలపై స్పందించిన ఆయన బెంగాల్ ప్రజల్లో టీఎంసీ పట్ల వ్యతిరేకత పెరిగింది. 15 ఏళ్లు అధికారంలో ఉన్నప్పటికీ మాల్దా, ముర్షిదాబాద్ వంటి ప్రాంతాల్లో ముస్లింల వెనుకబాటుతనాన్ని తొలగించే ప్రయత్నం చేయలే. ఎస్ఆర్ఐ ప్రక్రియతో పాటు ప్రభుత్వంలో అవినీతి, ముస్లింలలో వ్యతిరేకత కారణంగా ఎన్నికల్లో టీఎంసీ ఓడిపోయింది. బెంగాల్లో తాము పోటీ చేసిన అన్ని చోట్ల ప్రజలు ఆదరించారు. బలమైన ఓటు బ్యాంకు ఉందని ధీమా వ్యక్తం చేశారు. ఆడ కూడా నువ్వు పోటీ చేసి గెలికిన ఓట్లు చీలినాయి. ఎవరికి ఉపయోగపడ్డది? గతంలో మహారాష్ట్రలో అదే జరిగింది, ఇంకో దగ్గర అదే జరిగింది. ఎవరికి ఉపయోగపడ్డది, ఎవరికి లాభం చేస్తున్నావు నువ్వు ఆలోచించాలి. ఇప్పుడు మరి పాత బస్తీ నువ్వు అంటున్నావు కదా, బెంగాల్లో ఆ ప్రాంతం మరి ఈడ అభివృద్ధి చెందిందా పాత బస్తీ? దశాబ్దాలుగా మీ తండ్రి, నువ్వు, మీ తమ్ముడు మీరే అధికారంలో ఉండి మీరే చెలాయిస్తున్నారు కదా అధికారం అంతా. అక్కడ పాత బస్తీలో ఉన్న ముస్లింల జీవితాల్లో ఏమైనా మార్పులు వచ్చినాయా?